కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానం ప్రజలలో వ్యక్తమవుతుందని ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్న విషయం నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. గాంధీభవన్లో మీడియాతో ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, కిషన్ రెడ్డిని ప్రశ్నించాల్సిన సమయంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రెండో దశ మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, అలాంటప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్న విషయం నిజం కాదా అని కేటీఆర్ని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులను ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా అని అన్నారు. నేను కేటీఆర్ను సూటిగా అడుగుతాను, నువ్వు కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నది మాట్లాడుకొని తెలంగాణకు అన్యాయం చేస్తుంది నిజమా కాదా? మీరిద్దరు కూడా బదులుకొని మాట్లాడుకోవట్లేమని నిజంగా నువ్వు ప్రమాణం చేయి. జనం ముందుకొచ్చి ప్రమాణం చేసి, నేను కిషన్ రెడ్డితో లోపాయికరమైనటువంటి ఒప్పందం లేదు, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేదు, ఇంటర్నల్గా మేము మాట్లాడుకుంటలేము, మేము బీజేపీ ఒకటి కాదు, రేపు మేము బీజేపీతో కలవము, మేము రేపు బీజేపీతో పొత్తు పెట్టుకోము, బీజేపీతో లోపాయికరమైన అండర్స్టాండింగ్తో మేము ఉండమని చెప్పేసి నువ్వు నిజంగా వచ్చేసి ప్రమాణం చేసి చెప్పు. ఈరోజు ఈ రాష్ట్రంలో నగ్నంగా మిమ్మల్ని వారు కాపాడటం, వారిని మీరు కాపాడటం, ఇద్దరు కలిసి తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఇలా మంటగలుపుతున్నటువంటి సత్యం నిజం కాదా అని చెప్పేసి